రామాపురం అనే గ్రామంలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక గుడ్డివాడు దారి తెలియక అటు ఇటు వెతుకుతున్నాడు. అప్పుడు ఒక కుంటివాడు గుడ్డివాడిని గుద్ది వేశాడు. తర్వాత ఇద్దరు కింద పడిపోయారు. ఆ ఇద్దరు క్షమాపణ చెప్పుకున్నారు. ఇద్దరికి ఒక ఆలోచన వచ్చింది. నువ్వేమో గుడ్డివాడివి, నేనేమో కుంటివాడిని. నేను గుడ్డివాడిని కదా, నువ్వు నన్ను మీద ఎక్కువ, నేను నీకు దారి చెప్తాను, నువ్వేమో నన్ను నడిపిస్తూ అని చెప్పని నడిపించమని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు కింద కాంతి వెలుగు కనిపిస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళి చూస్తే బంగారు నాణేలు దగ్గర కనిపిస్తాయి వాళ్ళిద్దరికి. ఆ నాణేల గురించి వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారనమాట. కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే అది నాది నాది అని గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ నాణేలు దొరికినాయి అని తీసుకొని ఆయన వాళ్ళిద్దరూ కలిసి ఇద్దరు పంచుకుంటారు కదా. పంచుకున్న తర్వాత ఆ బంగారు నాణాలు సొంతంగా ఎవరు తీసుకుంటారు? ఆ ఇద్దరు నాణాలు వాళ్ళిద్దరికి నాణాలు దొరుకుతాయి. ఆ ఇద్దరు ఏం చేస్తారు, ఇవి నేను ఫస్ట్ అంటే కళ్ళు కనిపించిన ఆయన ఏం చేస్తాడంటే, నీ కళ్ళు కనిపించవు కదా, నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాను, ఇవి నాకే కావాలి, ఇవి నేను తీసుకుంటానని చెప్పి అంటాడు. కానీ ఇంకొక ఆయన ఏమంటాడు, గుడ్డ ఆయన, నువ్వు నా మీద ఎక్కావు, నీకు నడవడం రాదు, ఆయన నువ్వు నా మీద ఎక్కితేనే కదా నేను నడిపించాను ఆయన, కాబట్టి నేనే తీసుకోవాలని చెప్పని ఆయన అంటాడు. కాదని చెప్పని ఇద్దరు నడుచుకుంటూ అలా గొడవాడుకుంటూ ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. అయితే ఒక స్వామీజీ వచ్చి ఆ చెట్టు దగ్గర కూర్చుంటే, ఎందుకు మీరిద్దరు గొడవాడుకుంటున్నారని చెప్తారు. అంటే నేను ఇలా వీని ఎత్తుకొని వస్తుంటే నాకు నాణ్యాలు దొరికాయని చెప్తాడు. కాదు నేను తినడానికి నేను దారి చూపిస్తేనే నాకు కావాలి కదా, ఈ దారి చూపిస్తేనే కదా దొరికాయి, ఇవి నాకు కావాలి కదా అని ఆయన చెప్తాడు. కాదు మీరిద్దరిది తప్పు, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు సమానంగా పంచుకోవాలని చెప్పని ఇద్దరికి సమానంగా పంచుతాడు. దీని నీతి చెప్పండి మీరిద్దరు ఒకసారి. ఎవరిది గ్రేట్? గుడ్డివాడు గ్రేటా లేదా కుంటివాడు గ్రేటా? చెప్పండి. కుంటివాడు గ్రేటా? ఎందుకని చెప్పండి. కుంటివాడు ఎందుకు సమానం చెప్పు. మరి గుడ్డివాడు కూడా ఎత్తుకొని నడిపించాడు కదా, మరి ఆయన ఎందుకు? మరి ఆయనకి ఏం లేదా? స్టోరీ మీనింగ్ అర్థమైందా మీ ఇద్దరికి? ఇప్పుడు కళ్ళు లేనివాడేమో నడవాలంటే ఎలా నడుస్తాడు? కళ్ళు లేవు. కాళ్ళు లేనివాడేమో నడవాలంటే నడవలేదు. నడవలేదు. కానీ కాబట్టి ఇద్దరు సమానమే, ఇద్దరు సమానంగానే పంచుకోవాలి. ఇది కదా. సో స్టోరీ రాసిన అమ్మాయి పేరు, క్లాసు? స్టోరీ రాసిన అమ్మాయి పేరు వచ్చి వెన్నెల, 8th క్లాస్. గవర్నమెంట్ వైఎస్ఆర్ కాలనీ. చెప్పు మైక్ తీసుకొని. వైఎస్ఆర్ కాలనీ ZPHS హై స్కూల్. పేరు, పూర్తి పేరు చెప్పు. మేకల వెన్నెల. ఓకే. మమ్మీ డాడీ? డాడీ పేరు బాబు. అమ్మ పేరు? మమ్మీ పేరు దీపిక. డాడీ ఏం పని చేస్తారు? ఆటో. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అక్కడ ఒకసారి అందరూ.